మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కారణంగానే పలు వివాహాలు వాయిదా పడ్డాయి. ఇక వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మళ్లీ మొదలైంది. ఇటీవలనే ఈ ఉత్తరాన జరుగుతున్న వివాహ వేడుకలో ఒక సంఘటన మూలన అన్ని వార్తలకు ఎక్కుతున్నాయి. ఇదే జాబితాల ఓ వధువు స్వీట్ తినిపిస్తుంటే వరుడు తినకపోవడంతో ఆమె కోపంతో ఇసిరిగొట్టింది. మరో ఘటనలో వరుడు గుట్కా నమలడానికి వధువు వివాహాన్ని వద్దినేసిందట. ఇక తాజాగా ఓ పెళ్లి కొడుకు తన పెళ్లి రిసెప్షన్ లో ఏకంగా నిద్రపోతూ కెమెరాకు కనిపించి అడ్డంగా బుక్ అయిండు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తున్నాయి. భారతీయుల వివాహాల కంటే ఎన్నో సాంప్రదాయాలు, కార్యక్రమాలు, వేడుకలంటూ అబో చెప్పాలంటే ఓ పెద్ద కథనే ఉంటది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో పెళ్లిల కార్యక్రమాలు వింతగా కూడా ఉంటాయి. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లోనూ వధూవరులు పాలు పంచుకోవాల్సి ఉంటుంది కదా. కాగా ఈ ప్రక్రియలనే ఆ కొత్త జంట అలసిపోతుంటారు. అలా అలసట తీరలేదేమో ఓ వరుడు అతని వివాహ వేడుకలోనే రిసెప్షన్ సాగుతుండగానే నిద్రలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన బంధువులు తట్టి లేపినా గా పెళ్లి కొడుకు లేవక అలానే గుర్రుగా నిద్రపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా అయింది. ఈ వీడియోని చూసిన నేటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతుండ్రు. మనం కష్టపడి సంపాదించిన పైసకు పైసా సంపాదించాలంటే మీకు కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ షురూ చేయడానికి స్టాక్ మార్కెట్ లో బోలెడంత అనుభవం ఉన్న అప్ స్టాక్స్ లా డీమ్యాట్ అకౌంట్ తెరవండి. షురూ చేయడానికి 5 అంటే 5 నిమిషాలే పడుతుంది. అప్ స్టాక్స్ లా అకౌంట్ తెరవడానికి ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ చాలు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే చాలు. గంతే, ఇక చక్కగా ట్రేడింగ్ షురూ చేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు, వెంటనే అప్ స్టాక్స్ లో మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి.